హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో డిగ్రీ సెకండ్ ఇయర్ ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో క్లియర్గా అయితే చూడండి, లాస్ట్ వరకు అయితే చూడండి. కొంతమంది స్టార్టింగ్లోనే 10 సెకండ్స్ 20 సెకండ్స్ వీడియో చూసేసేసి ఫేక్ న్యూస్ అని చెప్పేస్తున్నారు. నిన్న కొంతమంది వరకు ఫేక్ న్యూస్ అనుకుంటున్నారు. చాలా మందికి అయితే తెలుసు అనమాట నిన్న రిజల్ట్స్ అనేవి వచ్చాయని చెప్పేసి. కాకపోతే వెబ్సైట్ సర్వర్ ఇష్యూ వల్ల మనకి చాలా మందికి అయితే వెబ్సైట్ అనేది ఓపెన్ అవ్వలేదు. కొంతమందికి అయితే ఓపెన్ అవుతుంది. నేను కూడా చెక్ చేశాను. కొంతమంది స్టూడెంట్స్ది కూడా నేను హాల్ టికెట్స్ అనేవి తీసుకొని కూడా చెక్ చేశాను. కొంతమందికి అయితే ఓపెన్ అయ్యాయి, రిజల్ట్స్ అనేవి సెండ్ చేశాను. ఓకేనా, ఇది ఫేక్ న్యూస్ కాదు, జెన్యూన్ న్యూస్ అనమాట. కొంతమంది ఫేక్ న్యూస్ అని కామెంట్ అయితే చేశారనమాట. అందరికి రిప్లై అయితే ఇచ్చాను. చాలా మందికి అయితే తెలుసు అనమాట జెన్యూన్ న్యూస్ అనేది. ఫేక్ న్యూస్ చేయడం వల్ల నాకు ఎటువంటి ఉపయోగం అయితే లేదనమాట. మాక్సిమం 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాతే జెన్యూన్ న్యూస్ అయితేనే నేను మన ఛానల్ అయితే వీడియో చేసి అప్లోడ్ అయితే చేస్తానన్నమాట. మీ అందరికీ తెలిసిందే. కావాలంటే ప్రీవియస్ వీడియోస్, ప్రీవియస్ అప్డేట్స్ కూడా మీరు క్లియర్గా చెక్ చేసుకోండి. అది జెన్యూన్ న్యూస్ అయితే, ఒరిజినల్ న్యూస్, అఫీషియల్ న్యూస్ అయితేనే నేను అప్లోడ్ అయితే చేస్తానన్నమాట. ఓకేనా. వీడియోలో ఏంటంటే, ఇంకా ఎవరైనా డిగ్రీ సెకండ్ సెమిస్టర్ సంబంధించి రిజల్ట్స్ అనేవి చెక్ చేసుకోకపోతే డిస్క్రిప్షన్లో అఫీషియల్ లింక్ అయితే ఉందన్నమాట, రిజల్ట్స్ లింక్. డైరెక్ట్గా అయితే దాని మీద క్లిక్ చేయగానే మీకు మీ రిజల్ట్స్ అనేవి ఈజీగా అయితే చెక్ చేసుకోవచ్చు. రీవాల్యుయేషన్ ఏ విధంగా పెట్టుకోవాలో క్లియర్గా అయితే చెప్తాను. ఫస్ట్ రిజల్ట్స్ లింక్ మీద క్లిక్ చేయగానే మనకి సెకండ్ సెమిస్టర్ అలాగే ఫస్ట్ సెమిస్టర్ సప్లై ఎగ్జామ్ సంబంధించి కూడా మనకి రిజల్ట్స్ అనేవి వచ్చాయి కదా. మీరు ఫస్ట్ సెమ్ సప్లై కానివ్వండి, సెకండ్ సెమ్ రెగ్యులర్ రిజల్ట్స్ కానివ్వండి చెక్ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్ క్లియర్గా చూసుకోవచ్చు. దాని మీద క్లిక్ చేయగానే, షో మీద క్లిక్ చేయగానే రిజల్ట్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. అక్కడ మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి డైరెక్ట్గా అయితే మీరు రిజల్ట్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. మీకు ఏదైనా ఒక సబ్జెక్టు లేదా 2 సబ్జెక్ట్స్ ఫెయిల్ అని వస్తే, ఎఫ్ అని వస్తే, డెఫినెట్గా మీరు రీవాల్యుయేషన్ అనేది అప్లై చేసుకోవడం చాలా అంటే చాలా బెటర్ అనమాట. అప్లై ఫర్ రీవాల్యుయేషన్ అనే మనకి ఆప్షన్ అయితే ఇక్కడే ఉంటుందన్నమాట రిజల్ట్స్ పక్కన. దాని మీద క్లిక్ చేయగానే ఫస్ట్ రీవాల్యుయేషనా, స్క్రిప్ట్స్ వెరిఫికేషనా, క్లియర్గా మీరు దాని మీద సెలెక్ట్ అయితే చేసుకోండి. దాని తర్వాత మీ హాల్ టికెట్ నెంబర్ అనేది ఎంటర్ చేసుకోండి. మీరు ఫీ విషయానికి వస్తే డెఫినెట్గా మనకి ప్రతి పేపర్కి, ప్రతి రీవాల్యుయేషన్ పేపర్కి మనకి 750 రూపీస్ అయితే పడుతుందన్నమాట. మీరు అది కాలేజీలో పే చేయాల్సి ఉంటుంది, లేదా డైరెక్ట్ ఆన్లైన్లో కూడా మీరు పే అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. లాస్ట్ డేట్ వచ్చేసి ఇదే మంత్ 20 అనమాట. 20వ తారీఖు కల్లా మీరు రీవాల్యుయేషన్ పెట్టుకునే వాళ్ళు డెఫినెట్గా రీవాల్యుయేషన్ అనేది పెట్టుకోండి. అలాగే ఫస్ట్ సెమ్ సప్లై మాత్రం ఇదే మంత్ 12th వరకు అయితే టైం అయితే ఉందన్నమాట. ఫస్ట్ సెమ్ సప్లై పెట్టుకోవాలనుకున్నా, సెకండ్ సెమ్ రెగ్యులర్ రీవాల్యుయేషన్ పెట్టుకోవాలనుకున్నా క్లియర్గా అయితే మీరు డేట్స్ అనేవి గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఫస్ట్ వచ్చేసి రీవాల్యుయేషన్ కానివ్వండి, స్క్రిప్ట్స్ వెరిఫికేషన్ కానివ్వండి, ఒకటైతే మీరు సెలెక్ట్ చేసుకోండి. మ్యాక్సిమం మీరు రీవాల్యుయేషన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీడియం, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీషు, తెలుగు అయితే తెలుగు, మీరు మీడియం అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత క్యాండిడేట్ నేము, జెండరు, అలాగే కోర్సు, సెకండ్ లాంగ్వేజ్ అంటే మీరు తెలుగు కానివ్వండి, హిందీ, సాంస్క్రిట్ ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో స్టార్టింగ్లో మీరు అది మాత్రం మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే గ్రూపు, ఓకేనా. ఫిజికల్లీ ఛాలెంజ్డ్లో మీరు ఎస్ ఆర్ నో అనేది క్లియర్గా అయితే మెన్షన్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ సెమిస్టర్ కాకుండా ఎవరైతే సెకండ్ సెమిస్టర్కి పెట్టుకోవాలనుకుంటున్నారో క్లియర్గా చూసుకోవచ్చు. ఫస్ట్ సెమిస్టర్ కాకుండా సెకండ్ సెమిస్టర్కి అయితే మీరు డెఫినెట్గా సెలెక్ట్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి లాస్ట్లో డైరెక్ట్గా రిజిస్టర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడే మీకు పేమెంట్ కూడా క్లియర్గా అయితే చూపిస్తుంది. డైరెక్ట్గా పేమెంట్ అనేది కంప్లీట్ అయితే చేయొచ్చు అనమాట. ఒకసారి పేమెంట్ అనేది చేసిన తర్వాత మళ్ళీ అవ్వలేదని చెప్పేసి మళ్ళీ పేమెంట్ అయితే చేయమాకండి. కన్ఫామ్గా సపోర్ట్ టీమ్ అయితే ఉంది, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా వాళ్ళకి మెయిల్ కానీ కాంటాక్ట్ కానీ చేస్తే క్లియర్గా అయితే మెన్షన్ చేసి మీకు ఐడి అయితే ఇస్తారనమాట. ఓకేనా. ఇది ఫ్రెండ్స్ రీవాల్యుయేషన్ ప్రాసెస్ అనేది. ఇదంతా ఎందుకు అనుకుంటే మీరు మీ కాలేజీలో కూడా డైరెక్ట్గా 750 రూపీస్ అనేది పే చేసి రీవాల్యుయేషన్ అనేది అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఇది వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మన ఛానల్ పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే డిగ్రీ థర్డ్ సెమిస్టర్ సంబంధించి ఫుల్ పీడిఎఫ్ మెటీరియల్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. కావాల్సిన వారు డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఐడి ఇచ్చాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ చేసి ఫుల్ పీడిఎఫ్ మెటీరియల్స్ అనేవి ఈజీగా అయితే బై అయితే చేసుకోవచ్చు అనమాట. లో కాస్ట్లో అయితే మీకు సెండ్ అయితే చేస్తాను.